అంటే మనకు మనశ్శాంతి కలగాలంటే చదవాలంట. నాకు పాపం ఉండడానికి ఎట్లా నాకు అర్థం కాదు. హీరో యోగాను సువార్త అంటే నేను ఏ తప్పు చేయట్లేదు. అదే అన్న మీకు చేయట్లేదు, మీకు అవసరం సో నేను చేయట్లేదు, నాకు అవసరం లేదని చెప్పేస్తున్నాడు. మనకు పాపంలో రక్షించడానికి వచ్చారు. ఇశ్రాయేలీయుల కోసము మాత్రమే వచ్చాను అన్నాడు కదా బైబిల్లో. అదే బైబిల్లో ఏముంటుందంటే వీళ్ళు ఏమంటున్నారంటే మనందరి కోసం అని అంటున్నారు. ఆసియా అవునా, నువ్వు అంత ప్రకటించొద్దు. ఆసియా అంటే మన భారతదేశం కూడా వస్తుంది కదా. రాజరత్నం అంటే నిత్య జీవం, అది కూడా కదా. చెప్పండి రాజరత్నం అంటే ఇంకేం కళ్యాణ్. చూడండి పొద్దున 6 గంటలకు వేస్తున్నారు మన వాళ్ళు. ఎవరైనా కానీ గుడి ముందర కొంచెం ఇట్లా పాపలెట్ పట్టుకోమంటే సిగ్గుపడతా ఉంటారు. మీ తరగతి చెప్పుకోండి, ఏసు నీ తండ్రి అంటే అందరికి గీత తండ్రి అవుతాడు. నేను ఆల్రెడీ ఊహించుకోవట్లేదు అయినండి. దాంట్లో ఏముంటుంది, మూడు వాక్యమే దేవుడే ఉండని ఉంటుంది. కళ్యాణ్ బ్రదర్ శాంతి సమాధానం అనే పాంప్లెట్ ఇచ్చిండు అన్న. ఏం తెలుసుకోవాలి మేము ఇంట్లో? జీవించాలి అంటే మనం చదివి అంటే మనకు మనశ్శాంతి కలగాలంటే చదవాలంట. మనశ్శాంతి కలగాలంటే కదా మనకి చదివితే మనం ఎలా ఉంటున్నామో మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము జన్మ కర్మ పాపంలో బట్టి పాపలమై నిజమైన శాంతి సమాధి లేని వారమై ఉన్నాము. నాకు పాపం ఉండడానికి ఎట్లా నాకు అర్థం కాదు. లేదన్న నీకు పాపం ఉంది, నేను చదువుకున్నాను అనుకో, నేను ఏదో తప్పు చేసినా నాకు అర్థమవుతుంది కదా. హీరో యోగాను సువార్త ఏదో ఒక తప్పు చేస్తాను చెప్పేసి నాకు అనిపిస్తుంది కదా. అప్పుడు నేను అరే నేను తప్పు చేసిన కరెక్ట్ మైకులు లేవు, తప్పు చేసిన మంచి మాటలు చెప్తున్నాడు, మైకులు లేవు. అలాగా మీరు చదివినప్పుడు మీరు అరే నేను ఏ తప్పు చేయలేదు అనుకున్నప్పుడు మనకి అవుతుంది. అంటే నేను ఏ తప్పు చేయట్లేదు. అదే అన్న మీకు చేయట్లేదు, మీకు అవసరం. సో నేను చేయట్లేదు, నాకు అవసరం లేదని చెప్పేస్తున్నాడు. నేను మీరు అదే అన్న నేనే ఉన్నానంటే ఫస్ట్ మీరు చదివారనుకోండి, మీరు ఫస్ట్ చదివారనుకోండి, దీనిలో ఏదైనా మనకి అరే నేను ఈ దీనిలో ఉన్నాను పాపం రాదు కదా కానీ ఈ పాపం ఏసి ఎవరి కోసం వచ్చాడు చెప్పండి. ఏసి ఎవరు మనకు పాపంలో రక్షించడానికి వచ్చారు. ఇశ్రాయేలీయుల కోసము మాత్రమే వచ్చాను అన్నాడు కదా బైబిల్లో. ఇశ్రాయేలీయులు అంటే ఎవరు మీరా నేనా? అలా అని కాదు, మరి అదొక అంటే ముందే మన నోట్ తోటి చెప్పడము ఇశ్రాయేలీయులు కూడా అని చెప్పారు. ఇశ్రాయేలు కూడా అనే కదా. అదే బైబిల్లో ఏముంటుందంటే వీళ్ళు ఏమంటున్నారంటే మనందరి కోసం అని అంటున్నారు. ఆసియా అవునా, నువ్వు అంతా ప్రకటించొద్దు. ఆసియా అంటే మన భారతదేశం కూడా వస్తుంది కదా. మన భారతదేశం కూడా వస్తుంది కదా. నాకు సువార్త రానంటే ఇది అరే ఆటి కాదమ్మా బలవంతం నేనేమన్నానంటే ఇప్పుడు మీరందరూ కూడా పాపలు అనుకుంటున్నారు. ఏం చెప్పాలి, మీరు మధ్యలో అలా లేదంటే భయపడుతుంది మీరు అందరు భయపడుతారు. అంటే మీ ఫాదర్ వాళ్ళు 3-4 తరాలు ఓకే ఓకే. మీ పేరేంటి? రాజరత్నం కావాలి. రాజరత్నం అంటే అర్థం చెప్పండి. రాజరత్నం అంటే రాజరత్నం అంటే నిత్య జీవం, అది కూడా కదా. చెప్పండి రాజరత్నం అంటే ఇంకేం కళ్యాణ్. జ్యోతికి తెలుసు అనుకుంటా మీకు బాగా, జ్యోతికి బాగా తెలుసు అనుకుంటా. చూస్తుంటారా? అదేది మన ఈ మధ్య నెక్స్ట్ ప్రవీణ్ వచ్చింది చూసారా? అనగనగా మలేషియన్ వచ్చింది ఒక సినిమా వచ్చింది, అది నెక్స్ట్ ప్రవీణ్ అని. ఓకే అవునా? సరే ఎనీవే మీ ప్రయత్నం మీరు చేస్తున్నారు, కానీ మానవ జన్మ అతి దుర్లభమైంది, దొరకంది. అది మీకు ఈ విధంగా దొరికింది, మీరు ఏం చేసుకుంటారని మీ చేతిలో ఉంటది. ఓకే చూడండి పొద్దున 6 గంటలకు వేస్తున్నారు మన వాళ్ళు. ఎవరైనా కానీ గుడి ముందర కొంచెం ఇట్లా పాపలెట్ పట్టుకోమంటే సిగ్గుపడతా ఉంటారు. దేవుని గురించి సిగ్గుపడరు కదా. నేను నమ్ముకున్నాను, నా తండ్రి గురించి నేను చెప్పుకున్నాను. మీ తరగతి గురించి చెప్పుకోండి, ఏసు నీ తండ్రి అంటే అందరికి గీత తండ్రి అవుతాడు. అలా అలా కాదు కదా. మనకి
కావాలంటే ఇస్తాను ఏది నేను ఆల్రెడీ ఊహించుకోవట్లేదు ఏనండి దాంట్లో ఏముంటుంది మొదటి వాక్యమే దేవుడే ఉండని ఉంటుంది అవునా మరి ఇద్దరు నాకు బాగా తెలుసు మరి నాకు అడగట్లేదు మరి మీరు తెలుసు కదా అదే ఎలా తెలుసు మీరు నాకు అడగట్లేదు చదువుతారు కదా ఉంటారన్న ఆ? అడగరు కదా ఉంటారు. సరే సరే ఓకే ఇది ఈ సంగతి మైకులు లేవు అబ్బా మైకులు ఉంటే మాత్రం మంచి ఇంటర్వ్యూ తీసుకున్నాం చాలా మందికి వచ్చినట్టు ఓకే